ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు అక్క చెల్లెళ్ళందరూ అన్న తమ్ములకి రాఖీ కట్టడానికి సిద్ధంగా ఉంటారు కదా. అయితే ఈ రాఖీ ఫెస్టివల్ ఎలా వచ్చింది? మన పురాణాల ప్రకారం అయితే కృష్ణుడు ద్రౌపది కథ అయితే ఒకటి ఉంది. మహాభారతంలో శిశుపాలుడిని వధించేటప్పుడు శ్రీకృష్ణుడు చూపుడు వేలికి గాయమైతే అవుతుంది. అప్పుడు ద్రౌపది వెంటనే తన చీర కొంగును చింపేసి రక్తం కారకుండా శ్రీకృష్ణుడి వేలికి కడుతుంది. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎప్పుడూ అండగా ఉంటానని మాటిస్తాడు. ఇంకొక స్టోరీ వచ్చేసి ఇంద్రుడు సచీదేవి స్టోరీ. దేవతల గురువైన ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు తన భార్య అయిన సచీదేవి ఒక దారాన్ని మంత్రించి ఇంద్రుడి మణికట్టు పైన రక్షగా కడుతుంది. ఆ రక్ష వలన ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించి తిరిగి వస్తాడు. ఇంకొక స్టోరీ ఏంటంటే విష్ణుమూర్తి వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేస్తాడు కదా. అయితే బలి కోరిక మేరకు విష్ణువు అక్కడే కాపలా ఉంటాడు. అప్పుడు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి వచ్చి రాఖీ కట్టి సోదరుడిగా భావిస్తుంది. బలి ఆమెకి ఏమి కోరుకుంటావని అడిగితే విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లేందుకు అనుమతి కోరుతుంది లక్ష్మీదేవి. మన పురాణాల ప్రకారం చూస్తే అన్న చెల్లెలే కాదు భార్య కూడా భర్తకి రాఖీ అనేది కట్టొచ్చని తెలుస్తుంది కదా. మొత్తానికి అక్క చెల్లెలు ఏమని కోరుకుంటారు అన్నదమ్ములకి రాఖీ కట్టేటప్పుడు? వాళ్ళు ఎప్పుడు బాగుండాలి, వాళ్ళు చేసే పనిలో వాళ్ళు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు బాగుండాలని రాఖీ కడతాం. మన అన్నదమ్ములు వాళ్ళకి తోచింది ఇచ్చి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతేగాని అంతకంటే ఇంకేమైనా కోరుకుంటామా చెప్పండి? వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కదా మనం కోరుకునేది. నేనైతే ఇక్కడ నా చిట్టి తండ్రికి కూడా రాఖీ కట్టేసి వాడు ఎప్పుడు మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండండి. హ్యాపీ రక్షాబంధన్ అందరికీ.